రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 27, 2025 గురువారం ఫ్రెండ్స్. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. టైం అయితే 11 అవుతుంది. పొద్దున్నే అటు నుంచి బుకింగ్ చేసుకుని అయితే వచ్చా. తర్వాత ర్యాపిడోలో చిన్న బుకింగ్స్ అయితే 2 వేసాను. చూపిస్తాను మీకు డీటెయిల్స్. వీడియో తీయడానికి పొద్దున్నే అటు నుంచి మనకు తెలిసిందే కదా, 9ంటికి డ్యూటీకి అయితే వచ్చా. ఆన్ చేయగానే ఓలా బుకింగ్ అయితే వచ్చింది. ఆ బుకింగ్ తీసుకొని అయితే వెంటనే వచ్చాను అనమాట. తర్వాత చిన్న ర్యాపిడోలో 2 వేసాను. అంతే, అయిపోయింది, ఖతం. ఏం పడతలేదు. ప్రజెంట్ అయితే ఎల్ఐసి కాలనీలో చెట్ల కింద కూర్చున్నా. అందులో ఈరోజు అమావాస్య అంట. మనకు తెలియదు అసలుకి. అప్డేట్ అయితే వచ్చింది మనకు. అమావాస్య అని గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్, సాయంత్రం వాటికి ఎర్నింగ్స్ ఎంత అవుతుందా మీకు అనేది మొత్తం చూపిస్తా. మీకు మన బుకింగ్స్ ఎక్కడెక్కడ పడిందని కూడా చూపిస్తా. స్కిప్ చేయకుండా చివరి వాటి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఈ ఆన్లైన్ యాప్లో కానీ నిజంగా పడుకుంటే కల్లా కూడా ఈ యాప్లే వస్తున్నాయి నాకు. మీకు ఎంతమందికి ఈ యాప్లు నైట్ కల్లా కూడా ఆటో కిరాయిలు తోలినట్టు బుకింగ్లు ఎక్కించుకున్నట్టు వస్తున్నాయండి కామెంట్ చేయండి కంపల్సరీగా. నాకు మొన్న ఒక కల వచ్చింది. ఎలాగంటే తాడేపల్లి వైపు బుకింగ్ వెళ్తానంట, పాతూరు వైపు. ఆ బుకింగ్ దింపంగానే ఒకటి వచ్చిందంట బుకింగ్ గుంటూరు వైపుకి, 420 రూపాయలు ఎక్స్ట్రా అడుగుదామా. మళ్ళీ రిటర్న్ వస్తారంటేనేమో మళ్ళీ రిటర్న్ వస్తారని చెప్పేసి అంటారంట వాళ్ళు. సరేలే ఇంక ఎక్స్ట్రా టైం అడుగుతాని చెప్పేసి ఒక 800 వస్తాయి అని చెప్పేసి వెళ్తానంట. కస్టమర్ పికప్ లొకేషన్కి వెళ్తా ఉంటేనేమో అన్ని అటు పక్క అరటి తోటలో, ఇటు చెరుకు తోటలో, ఈ అన్ని పొలాలంట. రోడ్డు మీద అలా వెళ్తా ఉంటే ఎదురుగా నాకు అలాగ బొమ్మని ఒక గాలిలాగా, అంటే ఒక దెయ్యంలాగా, ఒక ఆత్మలాగా కనబడి ఇలా వెళ్ళిద్దంట. నాకు చాలా భయం వేసింది ఇంక అసలుకి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత వెనక నుంచి చూస్తుంటే అద్దంలో కనబడుతుంది, సైడ్ అద్దంలో. అలా వచ్చింది కల. నాకు భయం వేసింది అసలుకి. మీకు ఎవరికైనా ఎలాంటి అనుభవాలు ఏమన్నా వస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. మన విజయవాడలో అయితే 1 year బ్యాక్, అంతకుముందు ఎప్పుడో కానీ కంపల్సరీ ఒకరికైతే ఇలాంటి అనుభవం రియల్గానే జరిగిందంట. మరి దెయ్యాలు ఉన్నాయా లేదండి, ఎంతవరకు నిజం అనేది కామెంట్ చేయండి కంపల్సరీ. మీరు ఎవరైనా చూస్తే కూడా. నేనైతే చిన్నప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు 12, 14 ఏళ్ళ వయసులో వెళ్ళినప్పుడు అయితే నేను రియల్గా అయితే చూడలేదు, కానీ ఆ వాయిస్ అయితే విన్నా నేను. ఎలాగంటే పక్కనే సమాధులు అన్నమాట. సమాధుల పక్కనే కాలువ, పంట కాలువ వరుస బారుగా ఉంటుంది. ఆ కాలంలో చేపలు పట్టడానికి నేను ఒక్కడిని వెళ్ళా. ఆ రోజు ఎప్పుడు వెళ్ళినా 2-3 వెళ్తాం. ఒక్కడిని వెళ్ళా. పొద్దున్నే 8 గంటలకు 7 గంటలకు వెళ్తే 12 దాకా పట్టా బాగానే. 12 దాటిన తర్వాత ఒక ముళ్ళ పొదల్లోంచి చిన్నపిల్లాడు ఏడుస్తున్న ఏడుపులాగా వినపడింది నాకు. అప్పటికి ఒళ్ళంతా జలధరించేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎమ్మటి అక్కడి నుంచి ఆ భయంతో పరుగు అక్కడి నుంచి ఆ వాయిస్ అయితే విన్నా నేను. అప్పటి నుంచి నేను ఎప్పుడు వినలేదు. మీకు ఏదైనా ఇప్పటి వరకు మీ అనుభవంలో మీరు ఎవరైనా చూసారా, లేకపోతే ఆ వాయిస్ లాంటిది ఏమైనా విన్నారా అనేది కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఓలా ర్యాపిడో 2 ఆన్ చేసాం. 11:04 అయితే అయింది. ఒక రైడ్ అయితే వేసాం ఓలాలో. ఏంటో నెట్ స్లోగా వస్తూ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓలాలో అయితే ఒక రైడ్ అయితే వేసాం ఈరోజు. ప్లస్ ర్యాపిడోలో వచ్చి 2 రైళ్ళు అయితే చిన్నవి వేసాం అనమాట. పెద్ద ఏం పడలేదు ఈరోజు. చిన్నవి 2 రైళ్ళు అయితే వేసాం. 2 రైళ్ళకి 124 రూపీస్ అయితే వచ్చింది. బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. అమావాస్య అంటే కిరాయిలు డల్గానే ఉంటాయి, మ్యాక్సిమం బయటకు ఎవరు తిరగరు. అయినా సరే అమావాస్య వచ్చినా, పున్నం వచ్చినా, పౌర్ణమి వచ్చినా, ఇంకా ఏదైనా బందులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా మన డ్యూటీ మన తప్పదు. మన టైం దాకా చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. అది ఫ్రెండ్స్, చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా. మనకైతే ర్యాపిడోలో చిన్న రైడ్ అయితే వచ్చింది. పికప్ కూడా దగ్గరే ఉంది. 51 రూపీస్ అంట 2 కిలోమీటర్కి. పికప్ కూడా పక్కనే ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్.
రైడ్ అయితే క్లోజ్ చేసాం ఫ్రెండ్స్. 51 రూపీస్ అయితే వచ్చింది. పెద్ద పెద్ద బుకింగ్లు పడతాయి అనుకుంటే చిన్న చిన్న బుకింగ్లు వస్తూ ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకైతే ఇంకో ర్యాపిడో చిన్న బుకింగ్ అయితే పడింది 48 రూపాయలు. వాళ్ళు ఏంటో అన్ని 48 రూపాయలు, 53 రూపాయలు, 65 రూపాయలు. ఈ బుకింగ్ల నుంచి 100 పైన వచ్చిన బుకింగ్లు అయితే ఏం పడతలేదు. టైం కూడా 12 అవ్వస్తుంది. బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది, అమావాస్య ఎఫెక్ట్. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 1:38 అయితే అయింది. మనకి ఓలాలో ఒక 2 రైళ్ళు, ర్యాపిడోలో వచ్చి 3 రైళ్ళు అయితే వేసాము. ఓలాలో ఒక 280, దీంట్లో ఒక 223, మొత్తం 503 అయితే అయింది. మనకి 503 రూపాయలు భోజనం టైంకి. భోజనం చేస్తున్నాను అనమాట. క్యారేజ్ ఓపెన్ చేసేప్పుడే వైట్ రైస్, ములక్కాయ కర్రీ. కిరాయిలు అయితే బాగా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అమావాస్య ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. ఒకప్పుడు ఈ టైంకి 1000 రూపాయలు అయిపోయేది భోజనం టైం కల్లా. అలాంటిది 500 అయింది. రోజు రోజుకి కిరాయిలు తగ్గిపోతున్నాయి, మన ఆదాయం తగ్గిపోతుంది. అది పరిస్థితి. భోజనం చేసిన తర్వాత రైడ్ ఎక్కడ పడుతుంది చూపిస్తాను ఫ్రెండ్స్. భోజనం చేసిన తర్వాత ర్యాపిడోలో చిన్న డ్రాప్ అయితే వచ్చింది. పికప్ కూడా 100 మీటర్లు ఉంది చూడండి. 50 రూపాయలు డ్రాప్ ఇది. ఇవాళ అన్నీ 50 రూపాయలు, 55 రూపాయలు, 60 రూపాయలు రైడ్సే పడుతున్నాయి. మన ఫ్యూచర్ అర్థమైపోతుంది ఈరోజు ఎలా ఉంటుంది అన్నది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్ అయితే దింపేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే 50 రూపాయలు వచ్చింది. ఇవాళ అన్నీ 50 రూపాయలు, 60 రూపాయలు రైడ్స్ అనుకుంటా. మనకి అంతకంటే ఎక్కువ రావనుకుంటా. ఇంకా నాకు తెలిసి సాయంత్రానికి ఈ రకంగా అయితే 1000 రూపాయలు అవ్వడం కష్టమే. చూద్దాం. దేవుడిదయ్యా, మన చేతిలో ఏం లేదు. ఎంత ఇస్తే అంత వాటికే. ఫ్రెండ్స్ మనకైతే ఓలా బుకింగ్ అయితే వచ్చింది. డ్రాప్ 17 కిలోమీటర్ మంగళగిరి అనమాట. ఇప్పుడే డ్రాప్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకున్నా. 259 అయితే పడింది. ఓలాలో అయితే పెద్ద బుకింగ్లు పడుతున్నాయి, ర్యాపిడోలో ఏమో చిన్న బుకింగ్లు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. 17 కిలోమీటర్కి 260 రూపాయలు అయితే ఇచ్చాడు. టైం కూడా 3 వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి బుకింగ్ కోసం ఎదురు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద ఎన్ఆర్ఐ హాస్పిటల్. మనకైతే ఓలాలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి రైడ్ అయితే పడింది. 23 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. తాడిగడప ఊర్లోకి. కస్టమర్ని ఇప్పుడే డ్రాప్ చేశాను. ఇదిగోండి 343 అయితే వచ్చింది 23 కిలోమీటర్కి. ఇందాక నావిగేషన్ పెట్టినప్పుడు ఓలా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. ఓలాలో వాళ్ళ పెద్ద బుకింగ్లు వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇలా పెద్ద బుకింగ్లు ఇంకొక 2 బుకింగ్లైనా రావాలని కోరుకుంటున్నాను. వస్తే మన టార్గెట్ కూడా అయిపోద్ది. అప్పుడు టార్గెట్ దగ్గరగా ఉంటాం. ఇంకా ర్యాపిడోలో అయితే అన్ని చిన్న చిన్న బుకింగ్లు తప్ప పెద్ద ఏం రావట్లేదు. టైం కూడా 4 వస్తుంది, 4 నిమిషాలు తక్కువ. వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఫ్రెండ్స్. మనకైతే ర్యాపిడోలో ఒక రైడ్ పడింది అరగంట తర్వాత. 4.5 కిలోమీటర్కి 96 రూపాయలు అయితే ఇచ్చాడు. అంటే 6 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ పడింది. మామూలుగా అయితే 90 రూపాయలేను. ఓలా బుకింగ్ ఇందాక దింపంగానే అమ్మటే పాయికాపురంకి 220 రూపాయలు బుకింగ్ వచ్చింది, కానీ యాక్సెప్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. పోరంకి నుంచి యనమల కుదురు అయితే 7.5 కిలోమీటర్ రైడ్ అయితే పడింది ఫ్రెండ్స్. 135 రూపీస్ ఇప్పుడే డ్రాప్ చేశాను. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి కొంచెం. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఇటు నుంచి బుకింగ్ పడతా కష్టమే. చూద్దాం, అయినా వెయిట్ చేద్దాం ఒక 5 నిమిషాలు అలాగా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అండి. నేనైతే ఇందాక రైడ్ దింపిన తర్వాత ఓలా ర్యాపిడోలో ఒక 3 రైడ్లు ప్లస్ ఒక ఓలాలో ఒక రైడ్ 2 రైడ్ వేసాను. డ్యూటీ అయితే ఆపేశాను. టైం అయితే 7:42 అయితే అయింది. పొద్దునుంచి లైన్లోనే ఉన్నాం కదా, నడుము నొప్పిగా ఉంది. ఇంకా వెళ్ళిపోదాం చాలు. ఇంకా ఓలాలో ర్యాపిడోలో 10 రైడ్లు అయితే వేసాను అనమాట. 10 రైడ్లకి 811 రూపాయలు అయితే వచ్చింది. ఇదిగోండి 71, 102, 134, 135, 96, 50, 48, 51, 58. అది ఇవాళ ర్యాపిడోలో ఎర్నింగ్స్ అయితే ఇది 811. ఓలాలో వచ్చేసి ఇదిగోండి 343, 259, 81, 197 ఇదైంది. మనకి 4 రైడ్లు అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు టోటల్ అయితే వేద్దాము.
ర్యాపిడోలో వచ్చి 811 ప్లస్ ఓలాలో 343 ప్లస్ 259 ప్లస్ ఒక 81 197 81 ప్లస్ 197 ఇది మొత్తం మనకి పొద్దున 9 నుంచి నైట్ 8 వరకు అంటే 11 గంటలు కష్టపడితే 1691 రూపాయలు అయితే వచ్చింది. దీంట్లోంచి మనకు మెయింటెనెన్స్ ఉంటుంది కదా, గ్యాస్కి ఒక 300 గ్యాస్కి ప్లస్ ఒక బండి ఈఎంఐ 350, ఆటో మెయింటెనెన్స్ ఒక 150, మొత్తం 500 తీసేస్తే మనకి టోటల్గా మిగిలింది 811 అయితే మిగిలింది 11 అవర్స్ కష్టపడితే 11 గంటలు కష్టపడితే మనకు గంటకు 100 చొప్పున కూడా రాలా. సరే అయినా సరే అమావాస్య రోజు అయినా సరే పర్లేదు, మనకి ఇదేనా వచ్చిందంటే బాగానే వచ్చినట్టే మనకి. అది మంగళగిరి నుంచి తాడిగడప పడబట్టి మనకి ఈ అమౌంట్ అయినా వచ్చింది ఫ్రెండ్స్, లేకపోతే మనకి ఇది కూడా వచ్చేది కాదు. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి అయితే ఇంకా మంచిగా చూపించాలని చూస్తున్నాను. మన విజయవాడ సిటీలో రోడ్లన్నీ కూడా ఏరియాలో కూడా చూపిస్తాను వీలైతే. తప్పకుండా ఇలాంటి వీడియోలు చూడాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.